గులాబీలు రోసేసియాయ్ కుటుంబానికి చెందినవి. గులాబీలకు 300కు పైగా జాతులు మరియు వేలాది రకాలు ఉన్నాయి. గులాబీలు 35 నుండి 40 మిలియన్ సంవత్సరాలుగా భూమిపై ఉన్నాయి. గులాబీలపై కనిపించే ముళ్ళు నిజానికి ప్రికిల్స్ అని పిలుస్తారు. గులాబీలు ఎక్కే మొక్కలు, పొదలు లేదా నేలపై విస్తరించే మొక్కలుగా పెరుగుతాయి. అన్ని గులాబీలకు సువాసన ఉండదు. ఎరుపు గులాబీలు ప్రేమను, పసుపు గులాబీలు స్నేహాన్ని సూచిస్తాయి. గులాబీలు ప్రధానంగా వసంత మరియు గ్రీష్మ కాలాల్లో పూస్తాయి. గులాబీలను సువాసన ద్రవ్యాలు, ఔషధాలు, సౌందర్య సాధనాలు మరియు ఆహారంలో ఉపయోగిస్తారు. ఇతర పువ్వులతో పోలిస్తే గులాబీలకు అత్యధికంగా సాగు చేసిన రకాలు ఉన్నాయి. అనేక ఆధునిక గులాబీలను అందం మరియు దీర్ఘకాలికత కోసం పెంచారు, కానీ సువాసన కోసం కాదు. గులాబీ పండ్లలో రోజ్ హిప్స్ నారింజకాయలకన్నా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఔషధంగా వాడారు. ఇప్పటికీ జీవించి ఉన్న అత్యంత పాత గులాబీ మొక్క 1000 సంవత్సరాలకు పైగా వయస్సు కలది. ఇది జర్మనీలో ఉంది. శాస్త్రీయంగా గులాబీలపై ఉండేవి ముళ్ళు కాదు, ప్రికిల్స్. తేనెటీగలు నీలం, ఊదా మరియు అల్ట్రావయలెట్ రంగులను ఎక్కువగా ఇష్టపడతాయి, అందువల్ల కొన్ని గులాబీలు వాటికి ఆకర్షణీయంగా ఉండవు. 1 కిలో గులాబీ నూనె తయారుచేయడానికి సుమారు 3 నుండి 4 టన్నుల గులాబీ రేకులు అవసరం. గులాబీ రేకులను అనేక సంస్కృతుల్లో టీలు, జామ్లు, సిరప్లు, మిఠాయిల్లో ఉపయోగిస్తారు. ప్రాచీన తోటల్లో గులాబీలు పూసే సమయాన్ని ఆధారంగా చేసుకొని ఋతువులను గుర్తించేవారు. pH మార్పులు మరియు వర్ణద్రవ్యాల విచ్ఛిన్నం వల్ల గులాబీల రంగు మారవచ్చు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో శాస్త్రవేత్తలు గులాబీలను అధ్యయనం చేసి వాసనకు సంబంధించిన జన్యువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటున్నారు.